సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. మనకు మీదటి వారము అనగా 12, 13, 14 తేదీలలో ఎన్టీఆర్ కాలనీ యందు ఉన్న దేవుడిచ్చిన మందిరమునందు సంఘమంతటికి ఉపవాస ప్రార్థన పండుగలు. ప్రియులారా, 15వ తారీఖున మందిరమును ప్రారంభించినటువంటి రోజు. 15వ తారీఖున అందరికీ ప్రేమ విందు ఉంటుంది కనుక ఆత్మీయ బిడ్డలు ఈ కూడికలలో తప్పక కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనాలని ప్రభు పేరట ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం. సంతోషం. ప్రభు చిత్తమైతే ప్రతి కూడిక మేబీ వీలైతే లైవ్ ప్రోగ్రాం చేయడం కూడా జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఆ లైవ్లో పాల్గొనాలని ఆ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానమై 8వ నెల 8వ తారీఖు 24వ సంవత్సరం 24వ అధ్యాయం ఆదికాండం 7వ వచనము 17వ వచనము. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని మా ఆత్మీయులందరినీ దీవించండి. మా ప్రాంతాలను ఆశీర్వదించండి. మా ముందున్న కూడికలు మేలుకరంగా మార్చండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్యంలో ఎలియాజరు గారు రిబకాను కాస్త దాహమునకు నీళ్లు అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె నీళ్లు ఇచ్చి ఆయన దప్పికను తీర్చింది. రెండో విషయం, ఈమెను అడగక మునిపే ఒక సూచన కావాలని ఎలియాజరు గారు ప్రార్థన చేశారు. ఈ సంగతులు మనం వింటూనే వస్తున్నాం. గమనించండి, ఆయన ప్రభువు దగ్గర ఏ సూచన అయితే కోరాడో ఆ సూచన ప్రకారంగా దేవుడు ఆమె మనస్సును తెరిచారు. ఆమె అలాగున దప్పికను తీర్చింది. తదుపరి కాలాన అబ్రహాము ఇంటికి కోడలై అబ్రహామునకు కలిగిన సొత్తంతటికి ఆమె హక్కుదారురాలుగా మారింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకొనిచిన అంశం దాహము తీర్చిన రిబకా. ఈరోజు చాలామంది దప్పిక తీరుస్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చనిపోయిన వాళ్ళ మీదనో, ఫౌండేషన్ల పేర మీదనో, లేక వ్యక్తిగతంగానో
చలివేంద్రాలు పెట్టి ఎంతోమందికి దాహాలు తీర్చేటువంటి వారు. కొందరు ఒక అడుగు ముందుకేసి చల్లని మజ్జిగని కూడా పోస్తున్నారు. మంచిది పిల్లారా, మంచి పనులు చేయటం ద్వారా ఆ మంచిని దేవుడు మనకు తిరిగి ఫలంగిస్తాడు. సంతోషం. అట్టి వారిని దేవుడు దీవించును గాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కూడా ఒక ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు, కానీ దాహానికి ఇమ్మని అవతలి వ్యక్తి అడిగినప్పుడు వారు ముందు వెనుక ఆలోచన చేయకుండా పరిస్థితులు ప్రతికూలించిన, పరిస్థితులు ప్రతిఘటించేటట్లున్న వారు ఆ ప్రకారంగా దప్పిక తీర్చారు. ఈ అడిగిన తర్వాత వాళ్ళు దప్పిక తీర్చిన తర్వాత వారి జీవితాలు ఎంత విప్లవాత్మకంగా ఆశీర్వదించబడ్డాయో, అంటే ఎలా చెప్పాలంటే ఎంత భయంకరంగా ఆశీర్వదించబడ్డాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 సందర్భాలు మీద ఉంచుతాను. మొదటిది రిబకా కదా, ఎలియాజరు యొక్క దప్పికను తీర్చి ఒంటెలకు కూడా దప్పిక తీర్చింది ఆమె. మనిషి మహా తాగితే ఒక 1/2 లీటర్ తాగుతాడు, లేదా కాస్త దావత కలిగిన వ్యక్తితో లీటర్ నీళ్ళు తాగుతాడు అనుకుందాం. కానీ ఒంటె కొన్ని వందలాది నీళ్ళు అది తాగుతుంది. వారితో దగ్గరగా 10 ఒంటెలు ఏమో వస్తే అన్నింటికి దప్పిక తీర్చింది. అంటే ఈమె ఎంత చురుకైనదో. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని మనము నిర్గమాకాండంలో చదువుతాం, కానీ ఆ చురుకుదనం ఆమెలో అక్కడ కనిపించింది. సంతోషం. దప్పిక తీర్చిన ఆమె పరదైసుకు పేరు పెట్టబడిన అబ్రహాం, దేవుడు నా స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాం ఇంటికి కోడలుగా దీవించబడింది. చాలా సంతోషం. ఇక రెండో సందర్భం, రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దైవజనుడైన ఏలియా గారు సారేపతులోనున్న విధవరాలి ఇంటికి వెళ్ళారు. విధవరాలి ఇంటికి వెళ్ళినప్పుడు 17 అధ్యాయం 10వ వచనం, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకున్నాడట. ఆమె నీళ్లు తేబోయినది, తల్లి వెనకాలండిన ఒక అప్పం తీసుకురామ్మా అని చెప్పాడు. నీ దేవుడని యెహోవా జీవం తోడు తొట్టులో పట్టడి పిండి బుడ్డులో కొంచెం నూనె తప్ప ఏమీ లేదంటే, మొదటిగా కొంచెంలో నుంచి కొంచెం తీసి యెహోవా పేరట నేను వచ్చి నా కొరకు చేయన్నారు ఆ భక్తుడు. ఆ తల్లి అలాగే చేసింది. అద్భుతం. భూమి మీద దేవుడైన యెహోవా వర్షము కురిపించు వరకు తొట్టెలో ఉన్న పిండి తగ్గలేదు, బుడ్డిలో ఉన్న నీళ్ళు నూనె అయిపోలేదు. సర్వ సమృద్ధిని వాళ్ళు అనుభవించారు. ఏం చేసింది ఆ తల్లి అంటే, ఆ గుక్కిడి నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడింది. ఎంత ఆశీర్వాదం పొందిందో చూడండి. ఇక మూడో సందర్భం ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉండాలి. ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఈమె ఎన్నో ప్రశ్నలు ప్రభువు మీద సంధించింది. ప్రభు వాటన్నింటికీ సమాధానం ఇచ్చారు. చిట్ట చివరికి ఈమె దాహమునకు నీళ్ళు ఇచ్చిందా లేదా అనే దానికంటే ప్రియులారా, ఆమె యొక్క ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకుంది. సమరయ పట్టణంలో ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుని గూర్చి సువార్త ప్రకటించబడుతున్న అనేక స్థలాల్లో ఆ తల్లి కొనియాడబడుతూ వచ్చింది. సమరయ పట్టణానికి ఉజ్జీవాన్ని తెచ్చింది. సమరయుల రక్షణకి ఎంతో కారకురాలు అయింది. తన జీవితాన్ని మార్చుకుంది, వాక్యాన్ని నేర్చుకుంది. ప్రభు కొరకు తన యొక్క భక్తి జీవితాన్ని ఓర్పుతో కొనసాగించింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, యేసు ప్రభు కూడా కలువరి శిలువలో
ఆయన పలికిన 7 మాటలలో మేబీ 5వ మాట అనుకుంటా, ఏమంటారంటే నేను దప్పిగొనుచున్నాను అని. ఆత్మీయులారా వినాలి, దప్పిక తీర్చుటకు సిద్ధపడిన వారు ఎంతగా దీవించబడ్డారో. మరి ఆనాటి కాలంలో యేసు ప్రభు యొక్క సమక్షంలో ఎంతోమంది ఆయన రొట్టెలు పంచిపెడుతున్న సమయంలో వేల మంది రోగులు బాగుపడిన వాళ్ళు, వేలాది మంది ఆయన వెంబడించారు. కానీ ఆ రోజు దప్పిక తీర్చుటకు ఒక్కరు కూడా ఆయన దగ్గర లేరు. ఉన్న వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. పేతురైతే దూరాన వెంబడిస్తూ వచ్చాడు. ప్రియులారా, దప్పిక తీర్చిన రెబెకా జీవితం దీవించబడింది. దప్పిక తీర్చిన సారేపతి విధవరాల కుటుంబం ఆశీర్వదించబడింది. దప్పిక తీర్చిన సమరయ స్త్రీ సమరయ పట్టణానికి ఒక ఉజ్జీవకర్తగా మారింది. మరి ఈ దినాన్ని ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను ఒక మాట అడుగుతున్నారు, నేను దప్పిక కొని ఉన్నాను, నాకు దాహం తీరుస్తావా అని. ఏంటి ఆయన దాహం? నీవు నేను తాగే జనరల్ మినరల్ వాటర్ కాదు ఆయన దాహం. ఆయన బండను చీల్చి లక్షలాది మంది ప్రజలకు దప్పిక తీర్చినవాడు ఆయన. అయితే ఆ ప్రభువు కలిగిన దాహం ఏంటంటే ఆత్మల దాహం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఒక్క మాట, నీవు రక్షించబడి ఎంతకాలం? ఇన్ని సంవత్సరాలని నీకు ఆన్సర్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలలో యేసయ్యకు ఏనాడైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చావా నువ్వు? అదేంటి పాస్టర్ గారు, చిల్లర మార్చి బోడు చందాలు వేసాను కదండి, ఉపవాస కూటాలకు భోజనాలు పెట్టాను కదండి, క్రిస్మస్కి జాంగ్రీ ఖర్చు సాంబార్ ఖర్చులు నాయే కదా నువ్వు అనుకోవచ్చు. నాయన తల్లి, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన దానిలో ఒక భాగం, కొంత భాగం తీసి నువ్వు దేవునికి ఇచ్చేవే తప్ప నీదంటూ నువ్వేం పెట్టలేదు. మరొక్క మాట, అది ప్రభు దప్పిక తీర్చడం కాదు, ప్రభు నామ ఘనత కొరకు జరుగుతున్న పరిచర్యలో నీ వంతుగా నీవు సహకరించావు. అందును బట్టి స్తోత్రం, దేవుడు నిన్ను దీవించునుగాక. కానీ యేసు ప్రభు యొక్క దప్పిక అది కాదు. యేసు ప్రభు దప్పిక ఏంటి? నీవు ఏ సత్యవాక్యం ద్వారా పట్టబడ్డావో, రక్షించబడ్డావో, మారు మనసు పొందావో, పాప క్షమాపణ పొందావో, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి ప్రభువు కొరకు నిలిచావో, అదే సాక్ష్యాన్ని, అదే రక్షణ, అదే వాక్యం, అదే విశ్వాసాన్ని నీవు ఇతరులకు పంచి ఆ వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడితే నీ ద్వారా యేసయ్య దప్పిక తీరినట్లు లెక్క. ఇప్పుడు ఆలోచించి, ఎంత దప్పికను తీర్చా నువ్వు? ప్రభు పేరట ఆ చనువుతో నీవు అని నేను అడిగాను, మన్నించండి. అయ్యా, అమ్మా, అన్నా, చెల్లాయ్, నువ్వు ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపించావు? ప్రభు యొక్క దప్పిక తీర్చావు. దప్పిక తీర్చినటువంటి రెబెకాను చూడండి, దప్పికను తీర్చిన సారేపతి విధవరాలను చూడండి, దప్పిక తీర్చిన సమరయ స్త్రీ, వారి జీవితాలు దీవెనకరముగా మారలేదా? బాహ్య దప్పిక తీరిస్తే వాళ్ళు అంతగా దీవించబడితే, యేసయ్య దప్పిక తీర్చిన నిన్ను, తీర్చబోయే నిన్ను ప్రభు విడిచిపెట్టడు. కనుక నీవు వినిచిన దైవవాక్యాన్ని అనేకులకు ప్రకటన చేసి, రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, కుడి ఎడమలు ఎరగని వారు కోకొలలుగా మన చుట్టూ తిరుగుతున్నారు. నరకానికి పోవడానికంట ప్రియులారా ద్వారం విశాలంగా తెరవబడిందంట. సెకండ్కి 6 చనిపోతున్నారని ప్రపంచ జనాభా లెక్కలు చెబుతున్నాయి. ప్రియులారా, నరకము నిండిపోక మునిపే దేవుని పిల్లలుగా మనం ప్రభు కొరకు మనసనే నడుం కట్టుకుని ప్రజలకు సువార్తను ప్రకటిద్దామండి. ప్రజలకు రక్షణ వాక్యాన్ని ప్రకటిద్దామండి. అయ్యా, మా మందిరంలో సత్యవాక్యం ఉన్నది, స్పష్టమైన వాక్యం ఉన్నదని చెప్పి మందిరానికి ప్రజలు నడిపిందాం. పిల్లరా, ప్రభు సొంతం అవుతారండి. ఆ ఫలం నువ్వు పొందుకుంటావు, నీ బిడ్డలు పొందుకుంటారు. ఈ లోకంలో దప్పిక తీర్చిన వారే మేలు పొందితే, పరసంబంధమైన యేసయ్య దప్పిక నువ్వు తీరిస్తే నీ కుటుంబాన్ని ఆయన ఊరికి విడిచిపెడతాడా? ఎన్నటికీ విడిచిపెట్టడు. నీ పేరును తన జీవ గ్రంథంలో రాసి నిన్ను తన రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.